ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ చేయాలనుకుంటే బేసిక్ ఏముండాలంటారండి? అంటే బేసిక్గా ఎలా స్టార్ట్ చేయాలంటారు? వాళ్ళు ఏ పాయింట్స్ తీసుకోవాలంటారు? బేసిక్గా ఏ నార్మల్ ఇండివిజువల్ అయినా జిమ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకొని ఓకే, అతని డైలీ రొటీన్, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి ఎన్ని గంటలు లెగుస్తున్నాడు, ఎన్ని గంటలకు పడుకుంటున్నాడు, ఏం తింటున్నాడు, ఎంత తింటున్నాడు, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా నోట్ చేసుకొని దానిలో పాజిటివ్ థింగ్స్ ఏమున్నాయి అంటే పాజిటివ్ హ్యాబిట్స్ ఏంటి, నెగిటివ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ అండర్లైన్ చేసి ఆ నెగిటివ్స్ని ఎలా కట్ చేయాలి, ఎలా తగ్గించాలి, ఓకే, పాజిటివ్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ హ్యాబిట్స్ అంటే స్మోక్ అనుకోండి, దాన్ని ఎలా తగ్గించాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది బేసిక్గా ఒక స్ట్రెస్. పొద్దున్నే లేచి మనం సైకిల్ చేసినా ఏం పని చేసినా అదొక స్ట్రెస్ఫుల్ జాబ్. మనం పని చేయడం కూడా స్ట్రెస్సే కదా. అలాగే యాక్టివిటీని మన బాడీకి ఇంట్రడ్యూస్ చేయడం కూడా స్ట్రెస్ పార్టే. ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని, సో ఆ నెగిటివ్ హ్యాబిట్స్ని కట్ చేయకపోతే, తగ్గించకపోతే ఏమవుతుందంటే, ఏదో వీడియోనో ఏదో ఎవరో ఇన్స్పైర్ చేశారని చెప్పి ఒక 1-2 months బాగానే చేస్తారు. వాళ్ళ ట్రైనర్కి చెప్తారు, సో అండ్ సో గోల్ నాది ఇది, నేను నాకు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని చెప్పినప్పుడు లైఫ్ స్టైల్స్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు 2 months తర్వాత ట్రైనర్ ఏం చేస్తాడు, అతని టార్గెట్ రిలేటెడ్గా, సో అకార్డింగ్ టు దేర్ గోల్ వాళ్ళు ఒక వర్కౌట్ ప్యాటర్న్ని ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రోటోకాల్తో స్లోగా ఇంటెన్సిటీ అనేది పెంచుకుంటూ వెళ్తారు. ఆ పర్సన్కి ఎప్పుడైతే ఇంటెన్సిటీ పెరుగుతుందో స్ట్రెస్ పెరిగిపోద్ది. ఎందుకంటే నెగిటివ్స్ని కట్ చేయలేదు కదా నెగిటివ్స్ని. సో ఫస్ట్ నెగిటివ్స్ని కట్ చేసి పాజిటివ్స్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత అప్పుడు పాయింట్ నెంబర్ 1 ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే ముందుగా వాళ్ళకి ఉన్న అందరూ చేసేది ఏంటంటే ఆ నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదు ఏమి చూడకుండా డైరెక్ట్గా జిమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారు. అది కాదు, ఫస్ట్ అదంతా అయిన తర్వాతే ఫిట్నెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి. బేసిక్గా ఫిట్నెస్ ఎక్కడి నుంచో రాదండి. అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తే డ్యాన్స్ వస్తుంది, యోగాకి వెళ్తే యోగా వస్తుంది, ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరికి వెళ్తే కండలు వస్తాయి. సో ఫిట్నెస్ అనేది మనలోనే ఉంటుంది. ఫిట్నెస్ అనేది మీలోనే ఉంటుంది. ఫిట్నెస్ ఈజ్ ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. దాన్ని ఫస్ట్ మీరు ఆ కీవర్డ్ని మీరు పట్టుకోగలిగితే, సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఇవన్నీ కూడా ఆ రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది.